హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని మరో పెద్ద శుభవార్తతో వచ్చిందండి. రైతుల ఖాతాల్లోకి మనకు ఖరీఫ్ సీజన్‌కి సంబంధించినటువంటి రైతు బంధు అనగా రైతు భరోసా డబ్బులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది. సో, ఈ డబ్బులనేది మన ఖాతాల్లోకి మొట్టమొదటిగా ఏ ప్రాంతం ఉన్నటువంటి వారికి, ఏ ఏ జిల్లాల వారికి పడబోతున్నాయి, ఎవరెవరికి వస్తాయి? ఎందుకంటే చాలామందిని అనర్హులుగా గుర్తించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి తొలగించడం జరిగింది. ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి మీకు డబ్బులు వస్తాయా రావో క్లారిటీగా అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులున్నారో అటువంటి వారందరికీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి 2 పథకాలలో చాలా ప్రాముఖ్యమైన పథకం రుణమాఫీ ఒకటైతే, రెండోది రైతు భరోసా. సో, గత ప్రభుత్వం వచ్చేసి ఈ రైతు భరోసా పథకానికి రైతు బంధు పేరుతో గత ప్రభుత్వం అమలు చేసేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు బంధు పథకాన్ని పేరు మార్చి రైతు భరోసాగా అయితే మనకు మార్చడం జరిగిందనమాట. అయితే గత ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఒక్కో ఎకరాకి 10,000 రూపాయల చొప్పునైతే 2 విడతల్లో అయితే విడుదల చేసేవారు. సో, ఫస్ట్ మనకు ఖరీఫ్ సీజన్‌లో ఒక 5,000 రూపాయలు, తర్వాత మనకు వచ్చేసి ఈ యొక్క యాసంగి సీజన్‌లో మరొక 5,000 రూపాయలు. ఈ విధంగా మనకు రబీ, ఖరీఫ్ 2 కలిపి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయలైతే ఇచ్చేవాళ్ళనమాట. అయితే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఏం చెప్పిందంటే, మేము అధికారంలోకి వస్తే రైతులకు ప్రస్తుతం ఇస్తున్నటువంటి రబీ సీజన్‌లో 5,000 ప్లస్ ఖరీఫ్ సీజన్‌లో 5,000 2 కలిపి 10,000 రూపాయలు ఇస్తున్నారు కదా! ఈ డబ్బుల్ని మేము అధికారంలోకి వస్తే డైరెక్ట్‌గా 15,000 రూపాయలకైతే పెంచుతామని చెప్పేసి రేవంత్ రెడ్డితో పాటుగా మిగిలినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హామీలైతే ఇచ్చిందనమాట. సో, ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఇప్పుడు మనకు ఈ యొక్క రైతు బంధు పథకానికి సంబంధించిన డబ్బులనైతే పెంచారండి. సో, మనకు 15,000 రూపాయలైతే ఇవ్వబోతున్నారు. అయితే దీనికి ముందుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రుణమాఫీకి సంబంధించి అయితే ఒక అప్డేట్ వచ్చిందండి. సో, ఈ యొక్క అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 విడతల రుణమాఫీ అయితే అయిపోయింది. ఇక మూడో విడత రుణమాఫీకి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులైతే స్టార్ట్ చేసిందండి. సో, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారనమాట. సో, ఎవరైతే రైతులు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి మూడో విడతకు సంబంధించి ఎదురు చూస్తున్నారో అటువంటి రైతులందరికీ కూడా ఒక సూచన అయితే చేశారండి. సో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒకే విడతలో మేము 2,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తామనేసి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటుగా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మనకు ప్రకటించింది. అందులో భాగంగానే ఇప్పటి వరకు 2 విడతల డబ్బులనైతే విడుదల చేశారు. ఫస్ట్ విడత డబ్బులు వచ్చేసి మనకు జూలై మాసంలో స్టార్ట్ అయిపోయింది. సో, మనకు వచ్చేసి జూలై మాసం నుంచి ఆగస్టు వరకు అయితే వచ్చింది. ఆగస్టులో కూడా మనకు రెండో విడత అయితే స్టార్ట్ అయింది. సో, తొలి విడత కింద రూ. 1,00,000 లోపు, రెండో విడత కింద 1,50,000 లోపు రుణాలైతే మనకు మాఫీ చేశారు. ఇక మూడో విడత కింద వచ్చేసి 1,50,000 నుంచి 2,00,000 లోపలైతే మనకు రుణాలైతే మాఫీ అవుతాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మూడో విడత డబ్బులను మనకైతే ఆగస్టు 15వ తారీఖున విడుదలైతే చేయబోతున్నారండి. సో, ఈ యొక్క ఆగస్టు 15వ తారీఖున విడుదల చేస్తున్నటువంటి మూడో విడత డబ్బులకు సంబంధించి మీ ఖాతాల్లోకి రావాలంటే మీరు ఖచ్చితంగా 2,00,000 కంటే పైన అయితే రుణం అయితే తీసుకొని ఉండకూడదు. 2,00,000 లోపల ఎవరికైతే రుణాలు ఉంటాయో వారికి మాత్రమే ఈ యొక్క రుణమాఫీ వర్తిస్తుందండి. సో, 2,00,000 కంటే పైనుండే వారికి ఏ విధంగా వర్తిస్తుంది అంటే, మీరు 2,00,000 కంటే పైన ఉన్నటువంటి అమౌంట్‌ని మీరు పే చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్‌కి. సో, మీరు బ్యాంకులో అయితే పే చేయాలి. ఎలా పే చేయాలంటే ఫ్రెండ్స్, మీరు 2,30,000 రూపాయల రుణం తీసుకున్నారనుకోండి, మీరు 30,000 రూపాయలు అనేది బ్యాంకుకి ఫస్ట్ కట్టేయాలి. తర్వాత మీ యొక్క ఖాతాల్లోకి 2,00,000 రూపాయలైతే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. సో, ఈ విధానంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మూడో విడత డబ్బులైతే వేయబోతున్నారండి. అయితే మూడో విడత పడేలోపు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ రుణమాఫీ అనేది కట్టేసి అకౌంట్స్ క్లోజ్ చేసుకున్న వాళ్ళు. సో, వాళ్ళకి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నట్లు లేవు కాబట్టి తిరిగి మీరు బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకొని బ్యాంకులో ఉన్నటువంటి అధికారులను కనుక మీరు సంప్రదిస్తే ఖచ్చితంగా మీకు కూడా మేము డబ్బులైతే ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి గారైతే ప్రకటించారనమాట. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క రైతులందరికీ కూడా చాలామందికి ఆధార్ కార్డ్‌కి బ్యాంక్ అకౌంట్ లింక్ లేకపోవడం, ఆధార్ కార్డ్‌కి పట్టాదార్ పాస్‌బుక్ లింక్ లేకపోవడం, ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల మనకు డబ్బులైతే పడకుండా ఆగిపోయి ఉన్నాయండి. సో, అటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఆధార్ కార్డ్‌కి లింక్‌లు గనక చేసుకుంటే, అంటే పట్టాదార్ పాస్‌బుక్ లింక్ చేసుకోవాలి, ప్లస్ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ కూడా రన్నింగ్‌లో ఉండాలి. సో, ఇలాంటి లింక్స్ అన్నీ కూడా మనం చేసుకుంటే, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా రుణమాఫీ అయితే వర్తింపజేస్తుందనమాట. సో, దాదాపు మనకు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మనకు 21,000 కోట్ల రూపాయలైతే మనకు రిలీజ్ చేశారండి. ఇక మిగిలినటువంటి 10,000 కోట్ల రూపాయలను కూడా మూడో విడత కింద రుణమాఫీకి సంబంధించి విడుదలైతే చేస్తారు. అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ రుణమాఫీ ఆగస్టు 15వ తారీఖునైతే స్టార్ట్ చేసి వచ్చే నెల మొదటి వారం వరకు ఈ యొక్క 2,00,000 రూపాయల రుణమాఫీ అనేది మనకు క్లియర్ అయితే చేస్తారనమాట. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడి సాయంగా ప్రస్తుతానికైతే మనకు ఈ యొక్క వానాకాలం సీజన్‌కి సంబంధించి రైతులందరూ కూడా పనులైతే స్టార్ట్ చేసేసారండి. సో, ఆల్రెడీ మనకు చాలా ఏరియాస్‌లో మనకు ఈ యొక్క పంట పొలాలకు సంబంధించినటువంటి వర్క్ అయితే స్టార్ట్ అయింది. ఇక ఈ వర్క్‌కి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడి సాయాన్ని గనక రైతులకు అందించగలిగితే, సో, రైతులు బయట ఎక్కడ కూడా అప్పు అనేది పెద్దగా చేయకుండా, ఎక్కువ చేయకుండా, సో, బయట మనకు ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందనమాట. సో, రూ. 5, రూ. 10 అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది. రూ. 2 సీజన్ అయితే పోయిందనమాట. కొన్ని ప్రాంతాల్లో అయితే రూ. 2 సీజన్ కూడా ఉంది గానీ, కానీ ఇంట్రెస్ట్ మాత్రం ఇప్పుడు రూ. 5, రూ. 10. సో, చాలా అంటే చాలా ఎక్కువ మనకు వడ్డీ అనేది భారం పడుతుందనమాట. సో, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికైతే చాలామంది వినతులైతే సమర్పిస్తున్నారు. సో, ప్లీజ్ అండి మాకు పెట్టుబడి సాయం కూడా అందివ్వండి అని చెప్తున్నారనమాట. ఈ నేపథ్యంలోనే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తుమ్మల నాగేశ్వరరావు గారైతే ఎట్టకేలకు రైతు బంధు అనగా రైతు భరోసా పథకానికి సంబంధించి స్పందించడం జరిగింది. అదేవిధంగా దీంతో పాటుగా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఎవరైతే రైతులకి రుణమాఫీ అయిపోయిందో, పూర్తి కంప్లీట్ అయిపోయిందో, సో, అటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా తిరిగి కొత్త లోన్‌లయితే ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంటు బ్యాంకులకు గూడా ఆదేశాలు ఇచ్చిందనమాట. సో, మీరు గనక రుణమాఫీ డబ్బులు గనక మీకు పడిపోయి, మీకు బ్యాంక్ గనక కొత్త రుణాలు గాని ఇవ్వకపోతే మీరు కంప్లెయింట్ చేయొచ్చు. సో, మీరు వెళ్లి ఖచ్చితంగా గట్టిగా అడగండి. మీకు ఖచ్చితంగా లోన్ అయితే ఇస్తారు. సో, రుణమాఫీ కంప్లీట్ అయిపోయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు కొత్తగా లోన్ అయితే తీసుకోవచ్చనమాట. ఇక రైతు బంధుకు సంబంధించి వచ్చినటువంటి ఆ యొక్క అప్డేట్‌కి సంబంధించి మనం పూర్తిగా చూసుకుంటే, సో, ఇక్కడ మనం క్లారిటీగా చూసుకుంటే, నిజంగా పంట పండించే రైతులకు రైతు భరోసా అందాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సో, ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఎవరైతే నిజమైన వ్యవసాయం చేస్తుంటారో, అంటే కొంతమంది ఏం చేస్తారంటే, వ్యవసాయానికి గాకుండా కొంతమంది కోళ్ల ఫారం పెట్టుకుంటారనమాట. పౌల్ట్రీ ఫాము. సో, అటువంటివి డైరీ ఫాము. సో, ఇట్లాంటివి పెట్టేసుకుంటారు. వాళ్ళకి కలిగినటువంటి పంట పొలంలో. అట్లాంటి వాళ్ళకైతే ఈ యొక్క రైతు భరోసా పథకం అందదండి. ఇక అలాగే కొంతమంది రియల్ ఎస్టేట్‌కి అయితే వాడుతుంటారనమాట. సో, అగ్రికల్చర్ భూమిని. కానీ అలాంటి వాళ్ళకి కూడా అయితే మనకు ఇక ఈ యొక్క రైతు భరోసా పథకం అయితే రాదనమాట. ఇక అదే విధంగా మనకు ఎవరైతే పొగాకు ఇట్లాంటివి పండిస్తుంటారో అటువంటి వారికి కూడా అయితే రాదు. సో, జెన్యూన్‌గా ఎవరైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క డబ్బులైతే వస్తాయన్నమాట. ఇక మనకు ఇంకొక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం చేసిన తప్పులు తాము కూడా మేము చేయమని మేము చేయబోమని రైతులతో సమావేశంలో చెప్పారు. రైతుల నుంచి అభిప్రాయ సేకరణ పూర్తయిన వెంటనే అర్హులైన వారి ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ చేస్తామని పేర్కొన్నారు. సో, రైతుల నుంచి ప్రస్తుతానికైతే అభిప్రాయ సేకరణ అయితే జరుగుతుందన్నమాట. సో, కాగా ఎకరాకు ఏడాదికి రూ. 15,000 చొప్పున ప్రభుత్వం రైతులకు ఇవ్వనుంది. ఈ విధంగా వచ్చిందండి. మొత్తం మీద ప్రస్తుతానికి గతంలో మనకు రుణమాఫీకి సంబంధించి ఏ విధంగా అయితే మనకు ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. సో, ఎవరెవరిని అడిగారు అప్పుడంటే మనకు ఈ యొక్క రైతు సంఘాల నాయకుల్ని, రైతుల్ని, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అక్కడక్కడ ప్రజా వేదికలంటూ పెట్టి వాటిల్లో ఈ యొక్క రైతు భరోసా రుణమాఫీకి సంబంధించి కొంత అభిప్రాయ సేకరణ చేశారనమాట. సో, ఒక కమిటీ కూడా ఏర్పాటైంది. ఆ కమిటీకి హెడ్ వచ్చేసి మన ఆర్థిక శాఖ మంత్రి అండ్ డిప్యూటీ సీఎం ఎవరైతే మనకు ఈయన బట్టి విక్రమార్క గారు ఉన్నారో సో, ఆయననమాట. సో, ఆయన వచ్చేసి ఏం చెప్పారంటే మనకు రైతు బంధు మాత్రం 10 ఎకరాల లోపల ఉన్నటువంటి వారందరికీ ఇవ్వాలా? లేకపోతే 5 ఎకరాలు ఉన్నటువంటి వారికి ఇవ్వాలా? 15 ఎకరాలు ఉన్నటువంటి వారికి ఇవ్వాలా? అనే దానిపైన అభిప్రాయ సేకరణ అయితే చేస్తూ ఉన్నాము. సో, ఇది కంప్లీట్ అయిన వెంటనే పూర్తి విధి విధానాలనేవి విడుదల చేసి అందరి ఖాతాలలోకి రైతు భరోసా అనగా ఈ యొక్క రైతు బంధు డబ్బులను రూ. 15,000 తొలి విడత కింద మనకు రూ. 7,500 అయితే రైతుల ఖాతాలకు విడుదల చేస్తామనేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. సో, మనకు బట్టి విక్రమార్క గారు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే
ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి మనకు త్వరలో డబ్బులైతే విడుదల చేయబోతున్నారనమాట. అంటే రైతు రుణమాఫీ డబ్బులు కంప్లీట్ అయిన తరువాత మాత్రమే ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి పెట్టుబడి సాయం అయితే అందివ్వనున్నట్లు మనకు హింట్స్ అయితే ఇచ్చారనమాట. సో, మొత్తంగా ఈ యొక్క రుణమాఫీ డబ్బులు కంప్లీట్ అయిన వెంటనే అందరి ఖాతాల్లోకి డబ్బులైతే ఇవైతే వస్తాయి. ప్రస్తుతానికి మనకు అర్హుల లిస్ట్ కూడా అయితే విడుదల చేశారు. అలాగే మనకు రీసెంట్‌లీ వచ్చినటువంటి అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినటువంటి రైతులు ఎంతమంది ఉన్నారో, సో, అంతమందికి గూడా పంట నష్ట పరిహారాన్ని గూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 764,00,00,000 రూపాయలనైతే విడుదలైతే చేయబోతున్నారనమాట. సో, ఇది మనకు ఆగస్టు 15 కానుకగానే రుణమాఫీతో పాటు ఈ యొక్క పంట నష్ట పరిహారం గూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకైతే పడబోతుందండి. సో, ఈ యొక్క 2 లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో నేను మీకు ఇస్తాను. ఇలాంటి ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించి ప్రతి చిన్న సమాచారం గూడా వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా మీరు మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.